అందరికీ నమస్కారాలు. ఈరోజు రాయలసీమ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో సాగునీటి వసతుల విస్తరణ పైన సమాలోచనలో భాగంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. దశాబ్దాల కాలంగా నీళ్ల కోసం జరుగుతున్న పోరాటాలు, అలాగే అధికారంలో ప్రతిపక్షంలో రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఒక దశకు వస్తున్నాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోతూ ఉన్నాయి, కొన్ని ఆచరణ రూపమే దాచుకోకుండా పోతా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో నిత్యం నీళ్ల గురించి ఎక్కడో చోట చర్చ జరగాలి. నీళ్ల పైన భావి తరాలకు మనం అవగాహన కల్పించాల. ఎందుకంటే పెద్దలందరూ కూడా చాలా విస్తృతంగా పరిశోధనలు చేసి అధ్యయనాలు చేసి సంపాదించిన తెలివితేటలు పిల్లలకు ఉపయోగపడాలి. ఇది చాలా టిపికల్ సబ్జెక్ట్, సంక్లిష్టమైన సబ్జెక్ట్. ఇట్లాంటి విషయంలో ఎంతో కొంత పరిజ్ఞానం సంపాదించాలంటే ముందు ఆసక్తి ఉండాలా, అవగాహన పెంచుకోవాలా, ఆలోచన శక్తి కూడా ఉండాలి. ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే ఇది అర్థం కాని సబ్జెక్ట్. రాయలసీమ నికర జలాలు లేదా మిగులు జలాలు ఏదో ఒక జలాలు వస్తే రాయలసీమ సస్యశ్యామలం కావాలని దశాబ్దాలుగా అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చాము. నేను 99కి ముందు పరోక్షంగా ఈ అంశాలపైన వార్తలు రాశాము. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినాక నిరంతరం వీటి గురించి చర్చలు చేసుకుంటూ ఉన్నాము. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ప్రధానమైన వనరు నికర జలాల కేటాయింపు ఉన్న సాగునీటి వనరు మనకు తుంగభద్ర ఎగువ కాలువ. 32.5 టీఎంసీల నీటి కేటాయింపునున్న దాన్ని పూర్తిగా వాడుకోలేని దుస్థితి. 26-27 టీఎంసీలు తర్వాత మనకి 10 టీఎంసీల అదనపు కేటాయింపును కూడా మనం వాడుకోలేని పరిస్థితి. సిస్టమ్ సహకరించడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం కూడా కోరిన మీదట ఒకసారి, అప్పుడు కూడా సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒకసారి బెంగళూరులో సమావేశం ఏర్పాటు చేయిస్తే ఒక్క చుక్క కూడా అదనంగా మేము నీళ్ళు ఇవ్వము. తర్వాత కాలం బాగలేదు, బాగా చేసుకుంటామన్నారు, మీరే డబ్బులు పెట్టి చేసుకోండి, మాకేం సంబంధం లేదు, ఇది సమస్య మాది కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు మేమే డబ్బులు ఇస్తాము, మేము కాలం బాగా చేసుకుంటామని ఆ రోజు ఆధునీకరణ కోసం హెచ్ఎల్ఎంసీకి మనం కొంత నిధులు కూడా కేటాయించి పనులు కూడా ప్రారంభమైనాయి. 105 కిలోమీటర్ వరకు నీళ్లు సాఫీగానే వస్తూ ఉన్నాయి. తర్వాత కొంత జరిగింది, కొంత అప్పట్లో ఉన్న రేపు ఇప్పుడు గిట్టుబాటు కావని మధ్యలోనే కాంట్రాక్టర్లందరూ కూడా వదిలిపెట్టిపోయినారు. హెచ్ఎల్సి ఆధునీకరణ పనులు అర్థాంతరంగా ఆగిపోయినాయి. దానికి మళ్ళా 530 కోట్లు 540 కోట్లు కావాలని తాజాగా ఎస్టిమేట్ చేశారు. దాన్ని బాగు చేసుకుంటే సక్రమంగా నీళ్ళు వచ్చే పరిస్థితి. రెండోది హంద్రీనీవాను వెడల్పు చేయాలని 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు అప్పట్లో తుఫానికి కూడా నీళ్లు తీసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా దాన్ని వెడల్పు చేస్తే తప్ప సాధ్యం కాదని, మరి దాన్ని వెడల్పు చేయడానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఆ రోజు కేటాయించాం. దాదాపు 35% పనులు పూర్తయినాక ప్రభుత్వం మారిపోయింది. దాన్ని 6300 క్యూసెక్కులకు పెంచుతాం. సమాంతరంగా ఇంకో 3400 ఇంకో కాలువ తవ్వుతాం. 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవాను చేస్తామన్నారు. కానీ 5 ఏళ్ళు మళ్ళా పనులన్నీ ఆగిపోయినాయి. మళ్ళా ఇప్పుడు వాటిని పునః ప్రారంభం చేయాల్సిన సమయం వచ్చింది. ఉన్న కాలంలో బాగా చేసుకుంటే
మాకు భైరవాదిప ప్రాజెక్టుకు నీళ్లు కావాలి, పేరూరు డ్యాంకు నీళ్లు కావాలి, మడకశిర బ్రాంచ్ కెనాల్కు నీళ్లు పోవాలి. ఇవన్నీ పోవాలంటే ఉన్న వ్యవస్థ సరిపోదు, కాలువ సామర్థ్యం పెరిగితేనే ఇవన్నిటికీ నీళ్లు సరఫరా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది మన ముందున్న సమస్య. అంటే ప్రధానమైన కాలువలు అంద్రినివా కాలువ జీడిపల్లి వరకు, అలాగే హెచ్ఎల్సి కాలువను ప్రధానమైన కాలువను మనం బాగు చేసుకుంటే ఉన్న వ్యవస్థలను సరిదిద్దుకోవడం ప్రథమ కర్తవ్యం. దీన్ని బాగు చేసుకుంటే కొన్ని నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు గోదావరి కృష్ణా జలాల కృష్ణా నదుల అనుసంధానం జరిగింది పాక్షికంగా. మళ్ళీ పోలవరం వచ్చిన తర్వాత పూర్తయిన తర్వాత నీటి సామర్థ్యం పెరుగుతుంది. 20 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయాలనే ఒక ప్రణాళిక. మరి ఆ ప్రణాళికలో భాగంగా కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్ళు ఇస్తే కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన కృష్ణా జలాన్ని రాయలసీమకు వాడుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి గారి పట్టుదల కూడా అదే. నదుల అనుసంధానం ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దాన్ని మనం సాకారం చేసుకుంటే ఎక్కువ నీళ్లు కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి మనం ఇస్తే అక్కడిని మళ్ళా మనం ఇక్కడ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. గాలేరు కానీ ఇటు మనకి అంద్రినివా కానీ 2 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 టీఎంసీల నీళ్ళని మనం వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా గోదావరిలో వృధాగా పోతున్న దాదాపు 3000 టీఎంసీల నీటిని ఎంతో కొంత సద్వినియోగం చేసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నీళ్ల సమస్య ఉండదు అనేది మేధావులు చాలా మంది చెప్తున్న పరిష్కారం. దానికి రకరకాల స్కీములు మనం చూసాం. గతంలో కేంద్ర ప్రభుత్వంలో కన్సల్టెంట్గా ఉన్న ఒక వ్యక్తి ప్రతిపాదించింది. తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ నుంచి మళ్ళా మనం తీసుకొచ్చుకోవాలంటే అందరం కూడా అప్పుడు వ్యతిరేకించాం. మన ప్రాంతంలో గోదావరి నీళ్ళు తీసుకొని తెలంగాణకి ఇచ్చి మళ్ళా అక్కడి నుంచి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకు నేరుగా గొల్లాపల్లి రిజర్వాయర్ ఒకటి ప్రతిపాదిత స్కీమ్లో ఉంటుంది ప్రకాశం జిల్లాలో. గొల్లాపల్లి రిజర్వాయర్ని తీసుకొచ్చుకుంటే అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేస్తే గొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి అటు నెల్లూరుకి ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ మనం కర్నూలు జిల్లాకు కూడా తీసుకొచ్చేదానికి అవకాశం వస్తే ఇంకా అదనంగా నీళ్ళు వస్తే మనకి కృష్ణా బేసిన్లోకి ఎక్కువ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ఈ ప్రాంతం అంతా కూడా మరిన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది దాదాపు 60,000 కోట్ల ప్రాజెక్ట్. అది మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు మళ్ళీ ప్రారంభం అవుతుంది మనం చెప్పలేం. కానీ తక్షణం అంటే స్వల్పకాలిక ప్రయోజనాలు ఇచ్చేది, మధ్య తరహా ప్రయోజనాలు ఇచ్చేది, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేది 3 రకాలుగా మనం ఈ నీళ్లపైన ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే భావి తరాలు రాయలసీమలో బతికేదానికి అవకాశం వస్తుంది. మనం కాదు, మన పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే పంటలు పండించుకోవచ్చు. ఇక్కడే ఒకవైపు హార్టికల్చర్ సాగు చేసుకోవచ్చు, ఇంకోవైపు మరి మెట్ట పంటలు సాగు చేసుకోవచ్చు. దాని ద్వారా మనిషి బతుకు అనేది రాయలసీమలో శాశ్వతంగా ఉంటుంది అనేది మనం ఒక ఊహ. దీన్ని నిజం చేయాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, నేనైనా మన ఎమ్మెల్యే ప్రసాద్ గారైనా మేమందరం కూడా ఈ జిల్లా బాగుండాలి, ప్రజలు బాగుపడాలి, ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ప్రజలను ఆదుకోవాలనే భావంతో పనిచేసుకుంటా వెళ్తా ఉన్నాం. నా ముందున్న ప్రథమ లక్ష్యం భైరవాదిప ప్రాజెక్టు కృష్ణా జలాలు తీసుకోవడం. ఎందుకంటే 170 మంది వలసపోయే మండలం గుమ్మగట్ట మండలం. గుమ్మగట్ట మండలం కన్నా బెంగళూరులోనే ఎక్కువ మంది ఉంటారు అక్కడ కూలీలుగా మా వాళ్ళందరూ. అట్లాంటి దయనీయమైన పరిస్థితి ఆ మండలంలో ఉంది. అట్లాంటి మండలాన్ని మనం బతికించగలిగితే నా జన్మ సార్థకమని నేను అనుకుంటా ఉంటాను. కాబట్టి ఆ రకంగా మొదటి ప్రాధాన్యం అది. రెండవది హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణ. మూడవది ఉతకల్లు రిజర్వాయర్ నిర్మాణం. ఉతకల్లు రిజర్వాయర్ నిర్మాణం ఈ టర్మ్లో కాకపోయినా
కనీసం పనులు ప్రారంభమైతే మరో 10 ఏళ్లకైనా రిజర్వాయర్ వస్తుందనే ఆశ ఉంది. ఆ ప్రకారంగా ప్రణాళికతో ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కూడా 12 లక్షల 14 లక్షల 2 లక్షల తేడా ఉంది, కానీ అప్పు అయితే 10 లక్షల కోట్ల పైనే ఉంది. 14 లక్షల కోట్లకు తేలేదట్లుగా ఉంది. దీనికి వడ్డీలు కట్టాలన్నా లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా నిన్ననే ఆర్థిక మంత్రి దగ్గర దాదాపు 3 గంటల సేపు కూర్చున్నాం. అందరం పిచ్చాపాటిగా మాట్లాడుతున్నప్పుడు కేవలం ప్రభుత్వానికి వచ్చే ఆదాయము ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోయి ఒక 4,000-4,500 కోట్లు మిగులుతారంట. అంటే ఇంకా మిగతా ఆఫీసుల మెయింటెనెన్స్, కార్లకు డీజిల్ ఇవన్నీ కాదు, కరెంటు బిల్లులు ఇవన్నీ లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఇవ్వగా 4,000-4,500 కోట్లు మిగులుతుందంట. ప్రభుత్వాన్ని నడపాలంటేనే సంవత్సరానికి మళ్ళా 4,000 కోట్లు అప్పు చేయాలి. తర్వాత పెన్షన్లు ఇవన్నీ ఇవ్వాలంటే మళ్ళా 4,000 కోట్లు అప్పు చేయాలి. ఇట్లాంటి అనేక బరువులు ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో శాశ్వతమైన కార్యక్రమాలకి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, నిధుల సేకరణకు ప్రత్యేకమైన కార్యాచరణ ఉండాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనం గతంలో అందరినీ ఒక కార్యాచరణ రూపకల్పన చేశాం. నబార్డు ద్వారా డబ్బులు తెచ్చుకొని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ చేసి భూసేకరణ 40 టీఎంసీలకు చేసి ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద చేయాలని ఒక ప్రతిపాదన. అంటే డబ్బులు బయట నుంచి తెచ్చుకోవడం ఎట్లా అని ఆలోచన చేశారు. ఇప్పుడు కూడా అంద్రీనివా ద్వారా దాదాపు 26 లక్షల మంది ప్రజలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. అట్లాంటివి అనుసంధానం చేసి వేరే బయట నుంచి వచ్చే విదేశీ నిధులు కానీ, ప్రపంచ బ్యాంకు నిధులు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం కానీ, జల్ జీవన్ మిషన్ ఉంది, ప్రతి ఇంటికి తాగునీళ్ళు సరఫరా చేయాలి. అట్లాంటి కార్యక్రమంలో దీన్ని కూడా అనుసంధానం చేస్తే కొంత డబ్బులు వస్తాయి బయట నుంచి. అట్లా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ భారం పడకోకుండా విదేశీ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి వీటికి అనుసంధానం చేసి మనం కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనలకు అనుగుణంగానే మనం కార్యాచరణ సిద్ధం చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిపాదనలన్నీ పెట్టి సాధ్యమైన ఎక్కువ నిధులు తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో సాగునీటి వనరుల పెంపుదలకు మేము కష్టపడి పనిచేస్తామని, చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, మాట ఇస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను.